శ్రీ గణేశాయ నమః. ఆద్యం అసూక్ష్మం విశ్వేశం పరాశరసుతం ప్రభుం గురుం పుణ్యం వక్ష్యామి పురాణం వేద సంహితం. వేద వేదాంతవేత్త సర్వశాస్త్ర రహస్య జ్ఞాత అయిన పరాశరాత్మజుడు వ్యాసుడికి గురువుగా భావించి వేద తాత్పర్య సదృశమైన ఈ పురాణాల గురించి చెప్పటం మొదలు పెడుతున్నాను. సరే, నమస్కారం అండి. సహనావతు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ బ్రహ్మపురాణం. ఇది పురాణాల్లో అన్నిటికంటే మొదటిది కాబట్టి దీన్ని ఆది పురాణం అంటారు. అలాగే మన ఉపపురాణాల్లో సౌర పురాణం, అలాగే ఆది పురాణం అని ఒక ఉపపురాణం ఉంది. ఆ రెండూ కూడా దీనికి సంబంధించినవనే చెప్తారు. దీన్ని పురాణ పురుషుడి శిరస్సుగా కీర్తిస్తారు. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. అండ్ పూర్వ భాగం ఉత్తర భాగం కింద కలిపి 246 అధ్యాయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఉపదేశం ఇచ్చిన కారణంగా దీనికి బ్రహ్మపురాణం అని పేరు. ఈ పురాణం మొదటిగా బ్రహ్మదేవుడు మహర్షులకు ఉపదేశం చేశారు. ఇది రాజసిక పురాణం కాబట్టి మనల్ని ఇది ధర్మం వైపు ప్రేరేపితం చేస్తుంది. ఈ ప్రేరణ అనేది సృష్టిలోని త్రిగుణాల్లో మధ్యలోది కాబట్టి. అలాగే ఇది ధర్మాచరణ, ఆచార్య వ్యవహారాలు, యాత్రల ప్రాధాన్యత గురించి కూడా చెప్తుంది. అలాగే వాటికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని చెప్తుంది. ఈ పురాణంలో ముఖ్యంగా విష్ణుస్థుతులు ఉంటాయి. విష్ణుమూర్తిని ప్రధాన దేవతగా చెబుతూనే సూర్యభగవానుని పరబ్రహ్మతత్వాన్ని, శివుడి పరబ్రహ్మతత్వాన్ని కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఈ పురాణంలో విషయాలకు వస్తే, ఈ పురాణంలో అనేక విషయాలు ఉన్నాయండి. ముఖ్యంగా యాత్రలు. ఇక్కడ తీర్థ ప్రశస్తి గురించి చెప్పారు. తర్వాత పుష్కర క్షేత్రం మరియు ఇంకొక 300+ క్షేత్రాల గురించి ఇక్కడ పొందుపరిచి ఉంది. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. అలాగే కోణాదిత్య క్షేత్రం అంటే మన కోణార్క్, మార్తాండ క్షేత్రం మన కాశ్మీర్ మార్తాండ టెంపుల్, ఉత్కల క్షేత్రం అంటే ఒరిస్సా మొత్తం ఏరియా అంతా, తర్వాత అవంతి అంటే ఉజ్జయిన్, తర్వాత పురుషోత్తమ క్షేత్రం ది పూరి జగన్నాథుడు, పూరి జగన్నాథుడు గురించి. అలాగే పంచతీర్థ మహాత్యం. ఈ పంచతీర్థాలు మన పూరి జగన్నాథుడి చుట్టే ఉన్నాయండి. ఇంద్రద్యుమ్న కుండం, మార్కండేయ కుండం, శ్వేతగంగ, మహోదధి, అలాగే రోహిణీ కుండం. ఈ 5 మన పూరి జగన్నాథుడి గుడి ఆవరణలోనే ఉన్నాయి. ఇందులో మహోదధి అనేది సముద్ర తీరం అన్నమాట. వీటి స్నాన ప్రాశస్తి గురించి, అలాగే జగన్నాథుడి రథచక్రాలు తిరిగే యాత్రల గురించి, అలాగే మన గుడివా యాత్ర గురించి, ఇలా పూరి జగన్నాథుడి గుడి గురించి, ఆ పూరి పుణ్యక్షేత్రం గురించి ఎన్నో విశేషాలు తెలిసే. ఒక రకంగా మీరు ఈ పురాణం చదివితే ఆదిశంకరాచార్యులు చతురామ్నాయ పీఠాల్లో పూర్వామ్నాయ పీఠం శ్రీ గోవర్ధన పీఠాన్ని పూరిలోనే ఎందుకు పెట్టారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట. ఈ పూరి క్షేత్రం అనేది అంత ప్రసిద్ధిగాంచింది. ఇలాగే ఈ పురాణంలో మనకి జంబూద్వీపం గురించి ఉంటుంది, భరతవర్షం గురించి కూడా ఉంటుంది. అలాగే సర్గ అంటే ఈ సృష్టి, లోకాల వర్ణన గురించి కూడా కొంత చెప్పబడింది. ఈ పురాణంలో ముఖ్యంగా బ్రహ్మ చేసిన సృష్టి, ఎలా పరబ్రహ్మ లోకానికి ముందు విష్ణు రూపంలో వ్యక్తమయ్యాడు, ఆ తర్వాత తనలోంచి తాను బ్రహ్మను ఎలా సృష్టి చేసుకున్నాడు, ఆ హిరణ్యగర్భుడు లేదా కమల జన్ముడి నుంచి ఎలా రుద్రుడు వచ్చాడు, ఈ విధంగా ముగ్గురు ఒకటే అని కూడా ఈ పురాణం చెప్తూ వస్తుంది. అది కాకుండా మన్వంతరాల గురించి, తర్వాత పాతాళ లోకం గురించి, స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, నరకలోకానికి వెళ్ళే మార్గం గురించి, మార్కండేయ మహర్షి చూసిన ప్రళయాల గురించి, అలాగే మార్కండేయ మహర్షి చూసిన వటపత్ర సాయి అని పిలువబడే స్వామి అవతారం గురించి, విష్ణులోక వైభవం కూడా ఈ పురాణంలో చాలా విశేషంగా చెప్పబడ్డారండి. అలాగే నెక్స్ట్ వచ్చేది ఈ పురాణంలో మనకి దొరికే స్తోత్రాలు లేదా స్తుతులు. సో ఇందులో చాలానే ఉన్నాయండి. మన అదితి చేసిన సూర్యస్తుతి, తర్వాత వసుదేవుడు చేసిన కృష్ణస్తుతి, తర్వాత కండు మహర్షి చేసిన బ్రహ్మస్తవం, తర్వాత సాక్షాత్తు బ్రహ్మ చేసిన శివస్తుతి, తర్వాత దక్షుడు చేసిన శివస్తుతి, తర్వాత కారుణ్యస్తవం. కారుణ్యస్తవం ఈ పురాణంలోంచే వచ్చింది. సో ఇలా చాలా స్తోత్రాలు కూడా ఈ పురాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా గాథలు. ఈ పురాణ గాథలు పూర్వార్ధం, ఉత్తరార్ధం అని చెప్పాను కదండి. 2 కలిపి ఒక దగ్గర సెగ్రిగేట్ చేస్తే మనకి కృష్ణావతారం గురించి పూర్తి కథ ఉంటుంది. అంటే
కృష్ణ జననం, ధేనుకాసుర వధ, కేశి సంహారం, గోవర్ధనోద్ధరణ, బాల్యలీలలు, రాసలీలలు, కాళీయమర్దనం, అక్రూరుడి ఆగమనం, కంసవధ, కుబ్జ, జరాసంధుడితో యుద్ధం, కాలయవనుడి కథ, రుక్మి కళ్యాణం, ప్రద్యుమ్నుడి కథ, నరకాసుర వధ, శమంతకమణి కథ, తర్వాత మన అనిరుద్ధుడి కథ, బాణాసుర వధ, రుక్మి వధ, ద్వివిధుడి వధ, పౌండ్రక వాసుదేవుడు, కృష్ణ నిర్యాణం, ద్వాపర యుగాంతం. ఇవి కాకుండా విష్ణుమూర్తి అవతారాల గురించి కూడా చెప్పబడ్డాయి. ముఖ్యంగా వరాహావతారం, నృసింహావతారం, నృసింహుడి ఉపాసన, తర్వాత వామనావతారం, దత్తాత్రేయ అవతారం, పరశురామ అవతారం, మన స్వామి దశరథ రామ అవతారం గురించి కూడా చాలా విశేషంగా ఈ పురాణంలో చెప్పారండి. ఇది కాకుండా రుద్రాఖ్యానం, పార్వతీదేవి కథ, ఉమా కళ్యాణం, కామదహనం, దక్షయజ్ఞం ఇవి కూడా చెప్పబడ్డాయి. అలాగే వీటితో పాటు సూర్యజననం, తర్వాత సూర్యవంశం, సూర్యవంశ ప్రాశస్తి, సోమజననం, సోమవంశం దాని ప్రాశస్తి, పృథు మహారాజు పృథువంశం, అలాగే మార్కండేయ మహర్షి చరిత్ర, కండు మహర్షి చరిత్ర, శ్వేతమాధవ మహత్యం, గౌతమి మహత్యం, అనంత వాసుదేవ మహత్యం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ కథలో విభీషణుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇదేంటి అనేది మీకు అసైన్మెంట్ అనమాట. నేనైతే ఈ వీడియోలో చెప్పట్లేదు, టాపిక్ చాలా క్రిస్ప్గా ఉంచుదామని. తర్వాత ఆచారాల గురించి కూడా ఈ పురాణంలో విశేషంగా చెప్పారు. మనకి ప్రతిమా నిర్మాణం ఎలా ఉండాలి, తర్వాత నృసింహ ఉపాసన ఎలా చేయాలి, సముద్ర స్నానం ఎలా చేయాలి, నదీ స్నానం ఎలా చేయాలి, కృష్ణానదిలో స్నానం చేసే పద్ధతి, గోదావరిలో స్నానం చేసే పద్ధతి, తర్వాత ద్వాదశ యాత్రలు, శ్రాద్ధ విధి, మహాలయ పక్షం, అన్నదాన ప్రాశస్తి. అన్నదాన ప్రాశస్తి ఇందులో చాలా బాగుండే చాప్టర్. తర్వాత ధర్మం ఎలా ఉంటుంది, ఉత్తమ గతికి మార్గం ఏమిటి, సదాచారాలు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటాయి, తర్వాత సూర్య పూజా విధి, సూర్యోపాసన, ఇవన్నీ ఇక్కడ దొరికే ఆచార వ్యవహారాలు. ఇవన్నీ కాకుండా మనకి కొన్ని శాస్త్ర విషయాలు కూడా ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యంగా మోక్షధర్మం, తర్వాత సాంఖ్యం, యోగం, తర్వాత విద్య అవిద్య గురించి, క్షర అక్షర వాటి సంబంధం. అవి కాకుండా మనకి విష్ణు భక్తి ఎలా ఉంటుంది, నారాయణుడి చతుర్వ్యూహం ఎలా ఉంటుంది, ఇలాంటి విశేషాలు కూడా చెప్తారు. అయితే ఇవి రెండుగా ఉంటాయండి. ఒకటి ఉమామహేశ్వర సంవాదం అని ఉంటుంది. దాంట్లో కర్మ, భక్తి, తర్వాత ఈ కాయిక కర్మలు ఇలాంటి వాటన్నిటి గురించి శివుడు అమ్మవారికి చెప్తాడు. రెండో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి మనకి వశిష్ఠ జనక సంవాదం. వశిష్ఠ మహర్షి, జనక మహారాజు. ఎలాగైతే అష్టావక్ర మహర్షి, జనక మహారాజు సంవాదం మనకి అష్టావక్ర గీతగా ఉందో, అలాగే ఇది కూడా చాలా ఆధ్యాత్మికతని, మోక్ష ధర్మాన్ని చెప్తూ ఉంటుంది. దీంట్లో నాకు నచ్చిన చాప్టర్ ఏంటంటే క్షర అక్షర పదార్థాలు ఈ సృష్టిలో వాటికి ఉండే సంబంధం ఏంటి అనేది. టూకీగా ఈ పురాణంలో ఉండే విషయాలన్నీ ఇవ్వండి. ఈ విషయాలు చెప్పి ఆగిపోతాను అనుకోకండి. ప్రతి పురాణంలో నాకు నచ్చిన ఒక మంచి కథ చెప్తాను. దానివల్ల కూడా మనకి ఈ పురాణం ఎలా ఉంటుంది, ఎలాంటి ఉన్నతి మనకు కలగజేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సరే, ఇంకా ఈ పురాణంలో నాకు నచ్చిన కథల్లో మొదటిది ఇంద్రద్యుమ్నుడి వృత్తాంతం, మన పూరి జగన్నాథుడి కథ. అది ఎలాగో మనకి బ్రహ్మపురాణం అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు కాబట్టి నేను ఇంకో కథను ఎంచుకున్నానండి. ఇది మార్తాండ జననం. మన ఈ పురాణంలో బ్రహ్మ చెబుతూ ఉంటాడు, సూర్యుడు పరబ్రహ్మ స్వరూపం. మనకి షణ్మతాల్లో సూర్యుడు కూడా ఉన్నాడు కదా. ఈయన పరబ్రహ్మ స్వరూపాన్ని బ్రహ్మ చెబుతూ ఉంటే వింటున్న మహర్షులు ఒక ప్రశ్న అడుగుతారు, బ్రహ్మదేవ, సూర్యుడు అదితికి పుత్రుడుగా పుట్టాడు అని విన్నాం. శాశ్వతుడు నిర్గుణ బ్రహ్మకు ఒక సాకార రూపం. మరి అటువంటి దివాకరుడు అంత తేజోమూర్తి జన్మ ఎలా ఎత్తాడు అని మునులు బ్రహ్మని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. దక్ష ప్రజాపతికి 60 మంది పుత్రికలు. వారిలో 13 మందిని కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశారు. వారు వినత, కద్రువ వగైరా వగైరా. వాళ్ల నుంచే నాగులు, వైనతేయులు, దేవతలు, దైత్యులు, దానవులు ఇలా ఎంతో సృష్టి జరిగింది. అలా ఇప్పుడు మనం చూస్తున్న కథలో 2 భార్యలు, అదితి, దితి. అదితి పుత్రులు దేవతలు, దితి సంతానం దైత్యులు. అలాగే
ధనువు అని కశ్యప ప్రజాపతి భార్య ఉంది. తన సంతానం వచ్చేసి దానవులు. ఈ దేవతలకి దానవులకి ఎప్పుడూ గొడవ వస్తూనే ఉండి కలహం జరుగుతూనే ఉంది. ఒకానొక సమయంలో దైత్యుల దైత్యులు పెచ్చువిరిగి వారి ఆగడాలు మితిమీరి లోకాన్ని అస్తవ్యస్తం చేయసాగారు. దేవతలను ఓడించారు. లోక వ్యవహారాన్ని కూడా పాడు చేయటం మొదలుపెట్టారు. దేవతల హవిస్సులు కూడా దేవతలకి అందకుండా, ధర్మాన్ని నడవకుండా చేయటం మొదలుపెట్టారు. తన పుత్రులకు పట్టిన ఈ గతి, అలాగే లోకంలో చెడుతున్న వ్యవహారం చూసి తన పుత్రులకు లోకానికి పట్టిన ఈ దుర్గతి తొలగిపోవటానికి అదితిదేవి లోకాన్ని, లోకస్తుల్ని సమానంగా చూసే సూర్యుడి వంటివాడు, తేజోమండల అధిష్టాన దేవత అవగలిగినవాడు తనకి పుత్రుడిగా కావాలని తలంచి సూర్యోపాసన చేయసాగింది. ఎంతో ఘోరమైన తపంబును ఆచరించింది. అదితి తపస్సుకు మెచ్చి తేజోమండలం నుంచి దివ్యకాంతి వెలువడింది. అందులోంచి అగ్నితప్తమైన రాగి వంటి ఎర్రటి తేజోమూర్తి సాక్షాత్కరించాడు. ఆయనే మన సూర్య భగవానుడు. ఎంతో ప్రసన్నుడై అతిథికి తన కోరిక ఏమిటి అని అడిగాడు. దానికి అదితి, ఓ గ్రహపతి, నా ఎడల నా పుత్రుల ఎడల ప్రసన్నుడవై ప్రబలమైన దైత్యదానవులు భువనాలను హరిస్తూ యజ్ఞకార్యాలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. సృష్టి చలనం అపభ్రంశం అవుతుంది. మా తనయులైన దేవతలు ధర్మవిధులు కావున వారికి భ్రాతగా మీరు జన్మించి వారికి త్రిలోకాధిపత్యం కలుగునట్లు నన్ను దీవించండి అని చెప్పగా ప్రసన్నుడు, ఆర్తిహరుడు, ఉదకాలను హరించువాడు, మరల వర్షాల రూపంలో ఆ ఉదకాలను తిరిగి భూమికి వసంగువాడు అయిన సూర్యుడు ఇలా అన్నాడు. తల్లి, నీ తపస్సుకు మెచ్చాను. నీకు నాలోని 1000వ అంశతో తేజోమండలానికి అధిష్టాన దేవతగా ఒక కుమారుడు జనిస్తాడు. శత్రుపీడను హరిస్తాడు అని తెలిపి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత 1 సంవత్సరానికి అతిథి గర్భం దాల్చింది. తనకు ఉన్న శ్రద్ధ కొలది అదితి ఉచ్చ చాంద్రాయణాది ఉపవాస వ్రతాలు చేయసాగింది. గర్భంలో భానుతాపం, అలాగే ఆకలి తాపం ఎంతో వ్యాకులతతో ఉండేది. అదే సమయంలో కశ్యప మహర్షి ఉపవాసం చేస్తున్న అతిథిని చూసి ఇలా అన్నాడు. ఇలా ఉపవాసాలు ఉండి పిండాన్ని చంపుతావా? కిం మారయతి గర్భాంతే ఇతి నిత్యోపవాసిని అని అరుస్తాడు. దానికి కోపించిన అతిథి, నా గర్భం మరణించేది కాదు, పరిమార్చేది, కావాలంటే చూడు అంటూ తన గర్భస్థ పిండాన్ని వదిలేసింది. ఆ పిండం దివ్యమైన తేజోమయమై దిక్కులంతటా కాంతిని ప్రసాదించసాగింది. ఆ కాంతిలోంచి దివ్య పురుషుడు ఉదయించాడు. ఆ బాణమూర్తి సాకార రూపానికి అందరూ ఖిన్నులై ప్రసన్నులై అంజలి ఘటించారు. ఇంతలో ఆకాశవాణి గంభీరమైన స్వరంతో వినిపించసాగింది. ఓ కశ్యప మునీంద్ర, ఈ అండము మారితం అని అంటివి కదా, కాబట్టి ఈ మహాపురుషుడు మార్తాండు అనే పేరుతో పిలువబడతాడు. ఇతడు యజ్ఞహరులను సంహరించి భువనత్రయంలో శాంతిని నెలకొల్పుతాడు. లోక వ్యవహారాన్ని ఈయన మళ్ళీ గాడిలో పెడతాడు. సూర్యాధిష్టాన దేవతగా ఈ ఆదిత్యుడు వెలుగొందుతాడు. అంతెందుకు అని తెలిపింది. ఇది విన్నంతనే దేవతలు, ఋషులు అందరూ సంతోషించారు. ఇది ఇలా ఉండగా ఇంతలో అసురుల దురాక్రమణ మొదలైంది. ఇంద్రుడు తన సేనలను సంసిద్ధులని చేయ ఆజ్ఞాపించాడు. కానీ అంతలో దానవులు యుద్ధానికి వచ్చేశారు. ఇది చూసి మార్తాండు స్వయంగా యుద్ధభూమిలో ప్రకటితమయ్యాడు. కేవలం తన తీక్ష్ణమైన చూపులు, దివ్యమైన తేజస్సుతో దానవులని నిశ్చేష్టుల్ని చేసి వారి శక్తిని హరించి వారిని భస్మీపటలం చేయసాగాయి. ఈ విధంగా అసురులు తమ పరిధి దాటకుండా చూశాడు మార్తాండు. ఇదండి మార్తాండుడి కథ. అలాగే మార్తాండు అంటే విడువబడ్డ లేదా పోయిన అండం అని. ఒక రకంగా ఆలోచిస్తే సాయంత్రం పూట సూర్యుడిని మీరు చూస్తే అలాగే ఉంటాడు. అలాగే ఈ మార్తాండుడికే వైవస్వతుడు అన్న పేరు ఉంది. ఈ వైవస్వత మన్వంతరం ఏదైతే ఉందో అది ఈ సూర్యుడి కొడుకు వివస్వతుడి పేరు మీద మొదలైంది అని చెప్తారు. సో ఇదండి కథ. పర్వతాలకు ఆకృతి ప్రసాదిస్తూ ఋతువులను, రోజులను, గాలులను కదిల్చే కర్మసాక్షి అయిన సూర్యభగవానునికి నా నమస్కారాలు. ఇది ఈ పురాణంలో కథ అండి. అయితే మీరు ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే
మనం పండగలు చేసుకుంటాం చూడండి. సంక్రాంతి, రథసప్తమి దగ్గర నుంచి మార్తాండ, కోణార్క్, అరసవెల్లి లాంటి సూర్య దేవాలయాలను, తర్వాత సంధ్యావందనాది నిత్యకర్మలను అన్నిటినీ తీసుకొచ్చి మన ఋగ్వేదం 10వ మండలంలో ఉన్న ఆదిత్య మంత్రాలకి అన్వయం చేస్తుంది. ఇందుకని పురాణ పఠనం చదవాలి. ఇందుకని పురాణం వేద సంహితం. సరే, ఇప్పుడు ఈ పురాణంలో చూసాం కదండి. మనకి కాశ్మీరంలో ఉన్న మార్తాండ శివుడి మందిరం దగ్గర నుంచి దేశంలో ఉన్న తీర్థాలతో మనల్ని కలిపింది. అలాగే సూర్యోపాసన మనకి నేర్పిస్తుంది. అలాగే ధర్మం, సత్ప్రవర్తన గురించి చెప్తుంది. కర్మ, అకర్మ వంటి శాస్త్రజ్ఞానం కూడా ఈ పురాణంలో ఉంది. అలాగే దాన గుణం లేదా దానం చేసేయటం వల్ల ఉండే ప్రాశస్తి, గొప్ప ఏంటి అనేది కూడా ఈ పురాణం చెప్తుంది. అందుకనే వైశంపాయనుల వారు ఈ పురాణం అర్థమైన బ్రాహ్మణులు సదాచారం కలవాళ్ళు, క్షత్రియులు కర్తవ్యనిష్ట కలిగిన వాళ్ళు, వైశ్యులు ధర్మపరాయణులు, దానఘనులు, శూద్రులు సుఖశాంతులు కలవారు అవుతారు అని ఫలశ్రుతి చెప్పింది. ఇదండి మన బ్రహ్మపురాణం. సో మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, లేదు మీరు నలుగురికి చెప్పుకోదగ్గ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే షేర్ చేయండి. ఏది ఏమైనప్పటికీ మీకు అనిపించింది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మనం ఒకళ్ళకొకళ్ళు నేర్చుకుంటూ ముందుకెళ్తాం. అందుకే నా ఛానల్ పేరు సహనావతు. ఒకళ్ళనొకళ్ళం బాగు చేసుకుంటూ వెళ్ళిపోదాం. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. జనాలందరూ మంచివాళ్ళు అవ్వాలి, మంచివాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. దిక్కుమాలిన సన్నాసి లాడన్న పడిచావండి, మాకు సంబంధం లేదు.